మధ్య కాలంలో బూతులంటే ఇప్పుడు ఈ వారంలోనే 2 సినిమాల్లో రకరకాల బూతులు మనకు వినిపించాయి. ఒకటేమో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆ సినిమాలో 'మమేతు బైజు' రాధిక అంటే హీరో తల్లి పాత్రతో ఏమంటుందంటే, "మీ వాడికి విషయం లేదా?" అంటుంది. అంటే ఫీల్ లేవదా అన్నట్టు. డైరెక్ట్‌గా లేవదా అని అడుగుతుంది. లేదా "ఛీ! ఛీ! అట్లాంటిదేం లేదు. మా వాడు కండోమ్స్ పెట్టుకొని మస్తు మందిని దెంగాడని" చెప్పేసి ఆ తల్లి అంటుంది. ఇది డైరెక్ట్ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశం. ఇది అర్థం వచ్చేలాగా డైలాగ్స్ ఉన్నాయి. డైరెక్ట్‌గా "నీ ఎవడికి లేదా?" అని అడుగుతుంది. అట్లాగే మనకు ఇప్పుడు ఈ సినిమా తీసుకుంటే ఇది మన తెలంగాణ యాసతో వచ్చినటువంటి 'హుషార్ పిట్టలు' తీసుకుంటే అందులోనేమో సునీత మనోహర్ హీరో తల్లి పాత్ర చేసింది. ఆమెకొచ్చేసి డైరెక్ట్‌గా తండ్రి పాత్రధారి ఏం చెప్తాడంటే, "నీ పిర్రలు వాయగొడతానంటాడు." అప్పుడు ఆ అమ్మాయి అంటుందంటే, "మా మా మా అన్నయ్య వచ్చి నీ పిర్రలు వాయగొడతాడు నీ బావమరిది" అని చెప్పి అంటుంది. అట్లాంటి పిర్రలు 2 దగ్గర మనకు వాడడం జరిగింది సినిమాలో. సో, ఇలా మనకు ఈ సినిమాల్లో బూతులనేటివి ఉన్నాయి. సో, ఇట్లా సంస్కృతి ఇలా జరుగుతూ ఉంది. అలాంటి సినిమాలకి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. 'హుషారు పిట్టలు' కూడా విజయవంతంగా రెండో వారం కాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది. మరి అందులో కూడా బూతులు కూడా ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో కూడా ఆహ్, నాకు నన్ను చేయకుండానే కడుపు చేసిన తండ్రి నువ్వే అనే ఒక డైలాగ్ కూడా 'మమ్మిత బైజ్' తోటి 'విశ్వనాథ్ అండ్ సన్స్‌లో' చూపించారు. అంటే ఆమె దెంగకుండా పిల్లాడు పుట్టించింది నువ్వేనా అని అర్థం వచ్చేలాగా. సో, అందులో కూడా కండోమ్స్ తల్లి చూడడము, ఆమె ఇలా అనుకోవడము, ఆ తర్వాత ఆ పిల్లాడు అంటే పిల్లాడంటే 42 సంవత్సరాలు ఉన్నటువంటి వయసున్న అతను ఒక్కొక్క దాన్ని 30 ప్లస్ ఉన్న వాళ్ళని దెంగడం ఆ ఫారెన్‌కి పోయి, ఇవన్నీ కూడా ఆ సినిమాలో పెట్టారు. అది తల్లి పాత్రకు తెలిస్తే ఆమె ఇబ్బంది పడితే, ఈ పిల్లొచ్చేసి డైరెక్ట్‌గా చెప్పేయడము, మీ అమ్మకు తెలిసింది ఈ విషయం అని చెప్పి, ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అట్లా ఈ 'హుషారు పిట్టలో' అయితే ఇక మొత్తం బీఎఫ్‌లే. మొత్తం సినిమాలంతా ఈమె ఈమె ఆమె చూడడం, ఆమె ఈయన పార్ట్స్ చూడడం, ప్రైవేట్ పార్ట్స్ ఒకరికి ఒకరు చూపించుకోవడం, ఒక్కొక్కరు టింగ్ టింగ్ అని లేచి పెద్ద మనిషి అయిన టైం నుంచి "శైలు అక్క నాకు చెప్పు ఏం జరుగుతుంది, ఇట్లా అవుతుందంట, అట్లా అవుతుందంట" అని చెప్పేసి లోపలికి వచ్చి షో చేసుకోవడం, ఏదేంటి మంచిగా ఏదో పేరంటానికి వచ్చినట్టు మా ఇంటికి వచ్చినావు అనడం, ఆమె నిలబడి దెంగించుకోవడం కూడా చూపించారు. సో, అటువంటి పరిస్థితులు సినిమాల్లోకి వచ్చేసాయి. 'హుషారు పిట్టల్లో' చిన్న లేత అంటే టీనేజర్స్‌తో వచ్చి పెట్టారు కథ. సో, ఇలా ఈ 2 సినిమాల్లో కూడా విశేషమైనటువంటి సెక్స్ కథని గుప్పించడము, సన్నివేశాలను గుప్పించడం జరిగి కలెక్షన్స్ వరకు ఆ సినిమాలు దూసుకెళ్ళేలా చేసిన దాంట్లో ఈ బూత్ కూడా ఒక కీలక పాత్ర పోషించడం విశేషం.